రాజకీయంగా ఏపీలో ఆ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అది కాదనలేని విషయం. సడన్ గా అధికార కూటమి అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్న తీరే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అక్కడి నాయకత్వానికి దేశ స్థాయి కీలక పదవులు కట్టబెడుతూ సరికొత్త పాలిటిక్స్ కి బాటలు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? పదవులు, నియామకాలు అన్ని కాకతాళీయంగా జరుగుతున్నాయా లేదా వ్యూహంలో భాగంగా జరుగుతున్నాయా? ఇప్పుడిదే అంతు చిక్కటం లేదు. ఉత్తరాంధ్రపై ఎన్డీఏ ఫోకస్. అటు బీజేపీ నేతలు, ఇటు టీడీపీ నేతలు వరుసపెట్టి పదవుల పంపకం దేనికోసం? 2024 ఎన్నికల్లో అక్కడ ఇక్కడ కాదు, ఏపీ మొత్తంగా అన్ని రీజన్స్ లోనూ దుమ్మురేపింది ఎన్డీఏ కూటమి. అనూహ్య ఫలితాలతో విజయ దుందుబి మోగించిన కూటమి అదే తరహాలో డబుల్ ఇంజిన్ సర్కార్ను నడిపిస్తోంది. అయితే అన్ని ప్రాంతాల్లోనూ సత్తా చాటిన ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఉత్తరాంధ్ర మీదే స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇటీవల ఈ ప్రాంతంలో జరుగుతున్న పదవుల పందెరాన్ని గమనిస్తే అది నిజమే అనిపిస్తుందన్న ముచ్చట పొలిటికల్ కారిడార్ లో బలంగా వినిపిస్తోంది. ఉన్నట్టుండి పదవుల పంపకంలో ఉత్తరాంధ్రకు పెద్దపీట వేస్తోంది ఎన్డీఏ కూటమి. దేశంలోనే కీలకమైన పదవుల్లో ఈ ప్రాంత నాయకులకు వరుసపెట్టి అవకాశాలు కల్పిస్తూ ఉండడం అలాంటి చర్చకి దారితీస్తోంది. ఇప్పటి వరకు ఉన్న పదవులు మాత్రమే కాదు, మరికొన్ని పదవులు కూడా కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారట ఢిల్లీ పెద్దలు. దీంతో ఉత్తరాంధ్రపై ఉన్నట్టుండి ఎన్డీఏ ఎందుకింత ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్న గుసగుస రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ఇటు సొంత పార్టీ నేతలను, అటు మిత్రపక్షం టీడీపీ నేతలను ప్రధానమైన పదవుల్లో కూర్చోబెట్టిన ఢిల్లీ పెద్దలు ఇక్కడ భవిష్యత్తుకు బలమైన బాటలు వేసుకుంటున్నారని తెలుస్తోంది. అలా అవకాశం పొందిన నాయకుల్లో విశాఖకు చెందిన కంభంపాటి హరిబాబు మొదటి వరుసలో కనిపిస్తున్నారు. బీజేపీలో దశాబ్దాల పాటు కీలకంగా వ్యవహరించిన ఆయన 2014 నుంచి 2019 వరకు విశాఖ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు 2021లో మిజోరాం గవర్నర్ గా అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆయన ఒడిశా గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ, గవర్నర్ స్థాయికి దిగిన హరిబాబుకు పార్టీ మంచి గుర్తింపే ఇచ్చిందన్న అభిప్రాయం ఉంది. ఎన్డీఏలో బీజేపీకి మిత్రపక్షమైన టీడీపీ నుంచి సైతం నేతలు కీలక పదవులే అలంకరిస్తూ ఉండడం విశేషం. ఇటీవల విజయనగరానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. మోదీ మొదటి టర్మ్ లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన గజపతికి ఈసారి గవర్నర్ గిరి అప్పగించి ఆయన హోదాకు తగ్గ పదవి ఇచ్చారనే అభిప్రాయాన్ని ఉత్తరాంధ్ర రాజకీయాల్లో రప్పించగలిగింది. అయితే గతంలో బీజేపీతో అనేక సార్లు పొత్తు పెట్టుకున్నప్పటికీ టీడీపీ నేతలకు గవర్నర్ పదవి దక్కిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పాలి. అయితే ఈసారి మాత్రం అనూహ్యంగా అశోక్ గజపతికి గోవా రాజ్ భవన్ స్వాగతం పలికింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత గవర్నర్ అవకాశం దక్కించుకున్న రెండవ నేతగా అశోక్ గజపతి నిలిచారు. ప్రస్తుత కేంద్ర కేబినెట్ లోను ఉత్తరాంధ్రకు పెద్దపీట దక్కింది. కీలకమైన పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు పనిచేస్తున్నారు. వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన బీసీ నేత రామ్మోహన్ కు కేంద్ర మంత్రి పదవి దక్కడం పట్ల ఉత్తరాంధ్ర వాసుల్లో ఆనందం వ్యక్తమవుతుందని చెప్పాలి. పార్లమెంట్ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన కేంద్ర మంత్రిగా రికార్డు సొంతం చేసుకున్నారు రామ్మోహన్ నాయుడు. బీజేపీ అధినాయకత్వం ప్రకటించిన వాటి పదవుల్లో సైతం ఉత్తరాంధ్రకే ప్రాధాన్యం కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ అవకాశం దక్కించుకున్నారు. ఆయన తండ్రి పివి చలపతిరావు గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయగా వారసుడిగా బీజేపీతోనే ప్రయాణం కొనసాగించిన మాధవ్ కు అంతే ప్రాధాన్యత ఇచ్చింది పార్టీ. అలా ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలకు కీలకమైన పదవులు కట్టబెట్టి ఈ ప్రాంతానికి ఇస్తున్న ప్రయారిటీని చెప్పకనే చెప్పింది. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఇక్కడి ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించినందుకే ఎన్డీఏ ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం ఇస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే రాజకీయంగా భవిష్యత్తుకు బలమైన బాటలు వేసుకోవడంలో భాగంగానే ఇలా పదవులు కట్టబెడుతుందనే వారు లేకపోలేదు. ఏది ఏమైనా ఇది వెనుకబడిన ఉత్తరాంధ్రకు అభివృద్ధి పరంగా కలిసొచ్చే అంశమని మరికొందరు అంటున్నారు.